నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు క్రాప్ స్టోరీస్. మనకొచ్చేసి ఖరీఫ్ సీజన్ వచ్చేసింది. అలాగే ఈ ఖరీఫ్ సీజన్‌లో ముఖ్యంగా మనము వరి పంట వేసుకుంటాం. వరి పంటలో వచ్చేసి మనము డైరెక్ట్ సీడెడ్ రైస్ అంటే డైరెక్ట్ మనం విత్తనాలు చల్లుకుంటాము. అదే కాకుండా దీంతో పాటు మనము నారుమడి అంటే ఈ మధ్య కాలంలో ఈ నారుమడి పెంచుకొని ట్రాన్స్‌ప్లాంటింగ్ చేయడం అంటే నాటుకోవడంది కొద్దిగా తగ్గిపోతా ఉంది. కాకపోతే దీంతో పాటు డైరెక్టెడ్ సీడెడ్ రైస్ అంటే విత్తనాలనేది డైరెక్ట్‌గా పొలంలో వెదజల్లుకోవడం అనేది ఎక్కువ పెరుగుతుంది. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి మనము నారుమడి తయారు చేసుకోవడానికి అయితే ఇది వేసవి దుక్కులు చేసుకోవాలి. ఈ వేసవి దుక్కులు ఎక్కడ అంటే మనకు వాటర్ ఫెసిలిటీస్ మనకి ఎక్కడైతే లభ్యంగా ఎక్కువ ఉంటాయో అక్కడ. అలాగే దీంతో పాటు మనకు నేల అనేది సారవంతమైన నేలలో మనము ఈ నారుమడి స్థలాన్ని తయారు చేసుకోవడం జరుగుతుంది. అయితే ఈ నారుమడి తయారు చేసుకోవడానికి ముందు మనము వేసవి దుక్కులు చేసుకోవాలి. వేసవి దుక్కులు చేసుకోవడం వలన ఏమవుతుందంటే మనకు ఇందులో ఉన్న పురుగు గాని, కలుపు గాని, కలుపు మొక్కలు గాని, కలుపు విత్తనాలు గాని వీటిని మనము తగ్గించుకోవడం జరుగుతుంది. చేసుకున్న అలాగే దీంతో పాటు మనము దమ్ము చేసుకోవాలి. 2-3 సార్లు దమ్ము చేసుకున్నట్లయితే మనకు ఈ కలుపు మొక్కలనేది లోపలనే మనము అనేది డీకంపోజ్ అయ్యేటట్టు అవుతాయి. ఇలా అయిన తర్వాత మనకు అది ఎరువుగా మారే అవకాశం గూడా ఎక్కువ ఉంటుంది. కాబట్టి మనము ఈ ఎరువుగా మారే అవకాశాలు ఎక్కువుంటాయి. దీంతో పాటు మనం ఏం చేయాలంటే పశువుల ఎరువులేసుకోవాలి. ఈ పశువుల ఎరువులేసుకోవడం వలన ఏమవుతుందంటే మనకు మంచిగా జెర్మినేషన్ పర్సెంటేజ్ అంటే మొలకెత్తే శాతం అలాగే దీంట్లో మొలక శాతం గూడా ఎక్కువగా రావడానికి ఆస్కారం ఉంటుంది. అయితే మనము ఒక ఎకరాకు 6-7 సెంట్ల నారుమడిని తయారు చేసుకోవాలి. ఈ 6-7 సెంట్ల నారుమడిని తయారు చేసుకున్నట్లయితే మనకు ఎక్కువ సరిపోవడం జరుగుతుంది. అలాగే ఈ 6, 7 సెంట్లను ఏం చేయాలంటే ప్రతి ఓ సెంటును మనం ఒక్కొక్క సెంటుగా విభజించుకొని ఈ 6-7 సెంట్లను తయారు చేసుకోవాలి. ఈ ప్రతి సెంటుకు మధ్యలో కాలువలు పెట్టుకోవాలి. ఈ కాలువలు పెట్టుకున్నట్లయితే మనకేమవుతుందంటే ఎక్కువ వర్షాలొచ్చినా లేదంటే అలాగే ఎక్కువ నీటి ఉన్నప్పుడు మనము బయటికి తీసేసుకోవడానికి సులభంగా ఉంటుంది. అలాగే దీంతో పాటు ఈ వా వాటర్‌ననేది ఎక్కువ నీళ్లున్న దాన్ని మనము బయటికి తొలగించుకోవచ్చు. ఇలా తొలగించుకున్నప్పుడు మనకు అనేది ఎంత నీళ్లు కావాలనో అంత నీళ్లు మాత్రమే ఉంచుకోవడానికి ఆస్కారంగా ఉంటుంది. అలాగే ఈ దీనివల్ల ఎక్కువ నీరు ఉండడం వలన కూడా మనకు ఏమవుతుందంటే నారుమడి అనేది ఎక్కువ గ్రో అవ్వడం జరగదు. అంటే పెరగడం తగ్గుతుంది. అలాగే వచ్చేసి మనకు ఇందులో వచ్చేసి మనము ఈ నారుమడి చేసుకునేటప్పుడు మనం ఏం చేయాలంటే విత్తన శుద్ధి చేసి లేకుండా ఉంటే మనము ఈ విత్తన శుద్ధి కూడా చేసుకోవాలి. ఈ విత్తన శుద్ధి వచ్చేసి కార్బెండిజం లేదంటే థైరమ్ తోటి 1 గ్రాముకు అంటే ప్రతి కేజీకి 1 గ్రాము ఈ కార్బెండిజం లేదా థైరమ్ తోటి మనము విత్తన శుద్ధి చేసుకోవాలి. ఎందుకంటే ఈ విత్తన శుద్ధి చేసుకోవడం వలన మనకేమవుతుందంటే ఈ ఫంగస్ లేదంటే ఈ ఇతర పాథోజన్ నుండి మనకు అనేది ఈ రోగాల నుండి తక్కువ రావడానికి ఆస్కారం అవుతుంది. అలాగే మనకు ట్రైకోడెర్మా విరిడి ద్వారా చేసుకున్నట్లయితే ఆహ్, శిలీంధ్రాలను నశింపజేస్తుంది. దీని వలన ఏమవుతుందంటే మనకు ఈ నాటుకోవడము అలాగే మొలక శాతం అనేది పెరుగుతుంది. ఆరోగ్యకరమైన మనకు నారుమడి అనేది పెంచుకోవడానికి సులభంగా ఉంటది. అలాగే మనం దీంట్లో చూసుకున్నట్లయితే మనం ఇక్కడ ఈ మనకొచ్చేసి కలుపు ఎక్కువ ఉండడం జరుగుతుంది. ఈ కలుపు అనేది ఏమవుతుందంటే, మనకు నారుమడిలో వచ్చేసి కలుపు ఎక్కువ ఉన్నట్లయితే మనకు ఏమవుతుందంటే, ఆహ్, పోషకాల కొరకు అనేది మనకు పోషకాల కొరకు అనేది ఇబ్బంది పడతా ఉంటది నారుమడి వచ్చేసి. ఇక్కడ చూసుకున్నట్లయితే అనేక విధాలుగైన కలుపు మొక్కలున్నాయి. ఈ కలుపు వలన మనకు నారుమడి అనేది సరిగ్గా పెరగకపోవడానికి కూడా ఆస్కారం ఉంటుంది. మనకు ఈ పోషకాలనేది ఎక్కువ సరిపడ్డంత ఉండాలి. లేదంటే మనకేమవుతుందంటే సమానంగా మైన గ్రోత్ అనేదే ఉండదు. ఈ మొక్కలలో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఎక్కువగా పెరగడం జరిగింది నారుమడి. అలాగే అక్కడ చూసుకున్నట్లయితే, ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు నారుమడి అనేది ఎక్కువ పెరగడం లేదు. ఎందుకంటే ఈ పోషకాలనేది మనకు సరిపడా అంత లేనప్పుడు మనకనేది నారుమడి అనేది మొక్క అనేది ఈ మొక్కలనేది ఎక్కువ పెరగడం జరగదు. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఒక 20-25 సెంటీమీటర్ల వరకు పెరిగింది. ఇక్కడ మాత్రం మనకొచ్చేసి 10-15 సెంటీమీటర్ల వరకు మాత్రమే పెరగడం జరిగింది. దీని వలన ఏం చూసుకోవచ్చంటే ముఖ్యంగా మనము పోషకాలనేవి తక్కువ అవ్వడం జరిగింది. ఈ పోషకాలు వచ్చేసి మనకి ఎందుకు తక్కువ అవుతున్నాయంటే మనకు ఒకటి ముఖ్యంగా కలుపు, ఒకటి ఇంకోటి పోషకాలు లేకపోవడం వలన. ఈ పోషకాలు వచ్చేసి మనము ముఖ్యంగా వచ్చేసి చివరి దుక్కి చేసుకునే సమయంలో మనము యూరియా, డీఏపీ, ఎస్ఎస్‌పిని వీటిని వేసుకోవడం జరుగుతుంది. యూరియా వచ్చేసి
ఈ 6 సెంట్లకు గాను మనము 1 ఎకరా నారుమడికి గాను మనం ఏం చేసుకోవాలంటే 5 కేజీల యూరియా, ఎస్ఎస్‌పి వచ్చేసి 6 కేజీలు, డీఏపీ వచ్చేసి 2-3 కేజీలు వేసుకోవాలి. అలాగే పొటాష్ వచ్చేసి 1.5-2 కేజీల వరకు వేసుకోవచ్చు. కాబట్టి ఇలా వేసుకున్నట్లయితే మనము పోషకాలనేది లభ్యంగా అందించడం జరుగుతుంది. అలాగే మనం ఇక్కడ దీంట్లో వచ్చేసి మనం ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ ఈ పోషకాలలో సూక్ష్మ పోషకాలు గూడా ఉంటాయి. ఈ సూక్ష్మ పోషకాలనేవి తక్కువైనప్పుడు మనకేమవుతుందంటే, ముఖ్యంగా ఐరన్ తక్కువైనప్పుడు ఏమవుతుందంటే, మనకొచ్చేసి ఈ నారుమడి అనేది వచ్చేసి తెల్లగా అవ్వడం జరుగుతుంటా ఉంది. ఈ తెల్లగా అవ్వడం వలన ఏమవుతుందంటే, మనకొచ్చేసి ఈ తెల్లగా అవ్వడం అనేది మనకు నారుమడిలో ఐరన్ డెఫిషియన్సీ అంటే ఇనుము డెఫిషియన్సీ అని చెప్పుకోవడం జరుగుతుంది. ఇనుము అనేది లేకపోవడం వలన ఇది రావడం జరుగుతుంది. ఇలా వచ్చి ఏమో అంటే గ్రోత్ అనేది ఉండకపోతుంది. కాబట్టి దీనికొచ్చేసి అన్నబేది అనే దాన్ని మనము ఒక 10 గ్రాములు పిచికారీ చేసుకోవాలి. ముఖ్యంగా ఈ నిమ్మ ఉప్పును ఒక 2-3 గ్రాములు కలిపి పిచికారీ చేసుకోవాలి. అలాగే దీంతో పాటు మనకు ఇక్కడ దీంట్లో చూసుకున్నట్లయితే అక్కడక్కడ మనకు పసుపు రంగులోకి మారడం జరిగింది. ఈ పసుపు రంగులోకి మారినది ఏంటంటే ముఖ్యంగా మనం చెప్పుకోవడానికి ఏంటంటే ఇదొచ్చేసి మనకు జింక్ అనేది డెఫిషియన్సీ లోపం ఉన్నట్లు చెప్పుకోవచ్చు. ఈ జింక్ లోపం ఉన్నట్లయితే మనకు పసుపు కలర్‌లోకి మారడం జరుగుతుంది. మనకు ముఖ్యంగా పసుపు కలర్‌లోకి వచ్చేసి ఇది ఇక్కడ మనం నారు చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు ఈ పసుపు కలర్‌లోకి మారుతూ ఉంటుంది. ఈ కొన అంచుల్లో. అలాగే దీన్ని ఇలా మనకు పసుపు కలర్‌లోకి మారినప్పుడు మనకు ఏమవుతుందంటే గ్రోత్ అనేది ఉండదు. దీనివలన ప్రధాన పంటలో గూడా మనకు ఖైరా రోగం అనే రావడానికి ఆస్కారం ఉంటుంది. దీనివల్ల మనకు దిగుబడి గూడా మొత్తము మనకు చేతికి అందకుండా పోయే అవకాశాలు గూడా ఉంటాయి. కాబట్టి దీన్ని మనం కొరతను పూర్తి చేసుకోవడం కొరకు మనం జింక్ సల్ఫేట్‌ని పిచికారీ చేసుకోవాలి. అలాగే మనము నారుమడి నాటు వేసుకునేటప్పుడు జింక్ సల్ఫేట్‌ను మనము ప్రధాన పంటలో వేసుకోవడం జరుగుతుంది. ఈ జింక్ సల్ఫేట్ వచ్చేసి మనకు 10 గ్రాముల నుండి 15 గ్రాములు ఈ 6-7 సెంట్ల వరకు మనము కలుపుకొని ప్రతి లీటర్‌కు పిచికారీ చేసుకోవాలి. ఇలా చేసుకున్నట్లయితే జింక్ లోపం అనేది తగ్గించుకోవడం జరుగుతుంది. అలాగే ఆరోగ్యకరమైన మనకు నారుమడి వస్తుంది. ఇంకోటి మనం చూసుకున్నట్లయితే ఇందులో ఈ కలుపు యాజమాన్యానికి వచ్చేసరికి మనకేమవుతుందంటే మనము కలుపు ఎక్కువ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు అనేక రకముల కలుపు మొక్కలు ఉండడం జరుగుతుంది. ఈ కలుపు మొక్కల వలన మనకు అనేది నారుమడికి అనేది మనకు ఏమవుతుందంటే పోషకాలు అందకపోవడం జరుగుతుంది. దీని వలన మనకేమవుతుందంటే నారుమడి అంటే మొక్క యొక్క గ్రోత్ అనేది ఉండదు. ఈ గ్రోత్ ఉండకపోవడం వలన మనము నారుమడి అంటే ఆరోగ్యకరమైన నారుమడిని అందకపోవచ్చు. కాబట్టి దీని కొరకు మనం ఏం చేయాలంటే పెండిమిథిలిన్‌ను మనము ఈ విత్తనాన్ని నాటుకున్న 2-3 రోజుల లోపల తేమ ఉన్నప్పుడు మనము దీన్ని పిచికారీ చేసుకోవాలి. 3-4 మిల్లీలీటర్లను 1 లీటర్ నీటికి పిచికారీ చేసుకోవాలి. ఇలా చేసుకున్నట్లయితే మనము ఈ కలుపు నివారణ అనేది చేసుకోవచ్చనమాట. దీని తర్వాత మనకొచ్చేసి పురుగు. ఈ పురుగు యాజమాన్యంలో వచ్చేసి మనం ముఖ్యంగా చూసుకున్నట్లయితే తామర, ఆకుముడత పురుగు, అలాగే కాండం తొలిచే పురుగు అనేది ఎక్కువ ఉంటుంది. వీటిని మనము అరికట్టుకోవడానికి మనం ఏం చేసుకోవాలంటే కార్బోఫ్యూరన్ గుళికలు. ఈ కార్బోఫ్యూరన్ గుళికలు అనేది మనకు చివరి దశలో ఉన్నప్పుడు మనం వేసుకోవాలి. ఈ చివరి దశలో ఉన్నప్పుడు అంటే మనకు నారుమడి అనేది మనము నాటుకోవడానికి సిద్ధంగా ఒక వారం ముందే మనం ఈ గుళికలు వేసుకోవాలి. ఈ గుళికలు వేసుకోవడం వలన ఏమవుతుందంటే మనకు నారుమడి అనేది వేర్ల ద్వారా పీల్చుకున్న తర్వాత మనకేమవుతుందంటే వీటిపైన ఈ కాండం తొలిచే పురుగు, ఆకుముడత పురుగుల పైన ప్రభావం చూపుతుంది. కాబట్టి మనకు ఇందులో అనేది ఎఫెక్ట్ ఉండదు. అలాగే ప్రధాన పంటలో కూడా మనకు అనేది ఎఫెక్ట్ పడదన్నమాట. ఇలా చూసుకున్నట్లయితే మనకు అక్కడ కొన్ని దగ్గరలో అయితే మనం చూసుకున్నట్లయితే మనకు వచ్చేసి తామర అనేది అటాక్ చేయడం జరిగింది. అవతల లాస్ట్ ప్లాట్ లో మనకు ఈ చివరి ప్లాట్ లో వచ్చేసి మనకు తామర పురుగు అలాగే ఆకుముడత పురుగు వచ్చేసి ఉండడం జరిగింది. దీని వలన మనకి ఏమవుతుందంటే ఈ ఆకు అనేది ఈ నారుమడిలో వచ్చేసి ఈ ఆకు అనేది వచ్చేసి మనకు ఇక్కడ నుండి ఇలా మడత పెట్టుకొని ఈ ఆకుముడత పురుగు వచ్చేసి ఇక్కడ నుండి ఇక్కడ వచ్చేసి ముడత పెట్టుకొని ఇందులో ఉండి ఇక్కడ లోపలనే అది ఉండడం జరుగుతుంది. లోపల నుండి మొత్తము తినేయడం జరుగుతుంది. కాబట్టి
దీన్ని మనము అరికట్టుకోవాలి. దీన్ని మనం అరికట్టుకోవడానికి మనం ఏం చేస్తా ఉంటామంటే కార్బోఫ్యూరన్ గుళికలు ముఖ్యంగా దీన్ని వేసుకోవడం జరుగుతుంది. చివరి దశలో ఈ నారుమడికి తయారీ ఒక వారం ముందే. ఇలా ప్రతి యాజమాన్యం మనము సరిగ్గా చేసుకున్నట్లయితే మనకు ఆరోగ్యకరమైన ఆహ్, నారుమడిని పెంచుకుంటాము. దీని వలన ఈ ఆరోగ్యకరమైన నారుమడి పెంచుకున్నట్లయితే పైరు గూడా మంచిగా వచ్చే అవకాశాలు, అధిక దిగుబడి తీసుకొచ్చే అవకాశాలు గూడా ఎక్కువగా ఉంటాయి కాబట్టి, అలాగే ఇలా చేసుకున్నట్లయితే మనకు ఈ పురుగు యాజమాన్యం ఇప్పటి నుండే చేసుకున్నట్లయితే, నారుమడి దశ నుండే చేసుకున్నట్లయితే మనకు ప్రధాన పంటలో వచ్చే అవకాశాలు గూడా తగ్గిస్తుంది. కాబట్టి ఇలా ప్రతి యాజమాన్యాన్ని పాటిస్తూ మనం ఎక్కువ దిగుబడి తెచ్చుకోవాలని కోరుకుంటూ, మరింత ఇలాంటి ఇన్ఫర్మేషన్ కొరకు మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్, జై భారత్.